పితామహ సార్కి స్వర్ణమాలమ్మకి మహావతార బాబాకి సదానంద యోగి గురువు గారికి శతకోటి నమస్కారం, శతకోటి ధన్యవాదాలు. నన్నగన్న నా తల్లిదండ్రులకు శతకోటి నమస్కారం, శతకోటి ధన్యవాదాలు. మాస్టర్ ధ్యానం ఎందుకు ఏం చేయాలి, ధ్యానం అంటే ఏంటిదని ఒక మాస్టరు నాకు మళ్ళీ నిన్న చెప్పాడు వీడియో పెట్టినాక. మాస్టర్ ధ్యానం ఎందుకు చేయాలని ఒక మాస్టర్, సామాన్య మాస్టర్ నన్ను అడిగాడు, నిన్న వీడియో కింద పెట్టాడు. ఓకే మాస్టర్, కొత్త వాళ్ళకైనా ధ్యానం ఎందుకు చేయాలి అనేది నేను ఇవాళ చెప్తున్నా మీకు మాస్టర్. నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. మనకు పత్రిసారి పదే 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 వీడియోలో వస్తాను, పదే పదే చెప్తాను ధ్యానం చేయాలని. ధ్యానం ఎందుకు చేయాలి మాస్టర్? మన కోసం మనం చేయాలి, మన ఆరోగ్యాల కోసం మనం ధ్యానం చేయాలి. ధ్యానం ఎలా చేయాలి? అద్దాలు తీసి హాయిగా సుఖాసనంలో ప్రశాంతంగా ఫ్రీగా మనం కూర్చోగలిగితే కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చోవాలి. కుర్చీలో కూర్చొని కింద కూర్చొని లేకపోయిన వాళ్ళు కుర్చీలో కూర్చోవాలి. కింద కూర్చునే ఓపిక ఉన్నోళ్ళు హాయిగా సకలంకలు పెట్టుకొని కూర్చోవాలి. కళ్ళు మూసుకోవాలి. ముక్కులో గాలిని గమనించాలి మాస్టర్. ఏమీ లేదు ఇందులో. మన శ్వాస ఎట్లా నడుస్తుంది, ఇప్పుడు మామూలుగా మనం మాట్లాడకుండా మన శ్వాస నడుస్తుంది కదా, అదే శ్వాసని గమనించాలి. మన శ్వాస ఎట్లా వస్తుంది, ఎట్లా పోతుంది, ఈ శ్వాసని గమనిస్తే మాస్టర్ మనం ఎన్ని రకాల సాధిస్తామంటే చాలా ఆరోగ్యవంతులం అవుతాం. ఏ డాక్టర్తో పని లేదు, మందులతో పని ఉండదు. మనం 41 రోజు ధ్యానం చేస్తే మాస్టర్ అద్భుతమే అద్భుతం. మనకు అది తెలుస్తుంది తర్వాత. మరి 41 రోజు ఎందుకు చేయాలి మాస్టర్ అని మీరు అడుగుతారు. 41 రోజు ఎందుకు చేయమంటామంటే మనం ఇన్ని రోజులు అన్నీ తిన్నాం కదా మాస్టర్. మంచిగా అదోటి ఇదోటి అంతా భౌతికంలో అన్నీ తిన్నాం కదా. అది తిన్నదంతా ప్రతి ఒక్క నెలల్లో మనకు ఇమిడిపోతుంది మాస్టర్. ఇమిడిపోయి కాళ్ళ నొప్పులని, కిడ్నీ నొప్పులని, అదో ఇదని ఇక మనకు వస్తూనే ఉంటాయి నొప్పులు. ఇక అయితే ఈ నొప్పులు, ఈ తిన్నదంతా, ఈ నెగిటివ్ అంతా, చెత్త అంతా మనలో నుంచి బయటికి పోవాలంటే 41 రోజు క్రమం తప్పకుండా ధ్యానం చేయాలి మాస్టర్. ధ్యానం చేస్తే ఏమవుతుంది? నాడీ మండల శుద్ధి అవుతుంది. నాడీ మండల శుద్ధి అంటే ఇట్లా మొత్తం మన శ్వాసను తీసుకుంటా అంటే వదులుతా అంటే ఒక ముక్కులకి వెళ్ళి శ్వాసను తీసుకుంటాం, ఒక ముక్కులకి వెళ్ళిపోతుంది. ఒక ముక్కులకి మంచి గాలిపోతుంది, ఒక ముక్కులకి వెళ్ళి చెడు గాలిపోతుంది, బయటకు వచ్చేస్తుంది మాస్టర్. వచ్చేసి 41 రోజు వరకు మీ లోపల నరాలు మొత్తం చాలా శుభ్రంగా అయిపోతాయి. ఇంక ఏమి లేదు. మనం టీ పాలు పెట్టి పొయ్యి మీద పాలు మసిలినాక మళ్ళీ టీ పొడేసి, టీ మసిలినాక చక్కెర వేసి మసలు పెట్టి మనం ఎట్లయితే పోసుకుంటామో మాస్టర్, మన శరీరంలో నరాలు కూడా అలాగ కడిగిపోతాం, మొత్తం ఉడవస్తుంది. ఉడవసిన మాస్టర్ ధ్యానం చేస్తుంటే చాలా నొప్పులు వస్తాయి, మళ్ళీ విపరీతంగా వస్తాయి. ధ్యానం చేయొద్దు అనిపిస్తుంది, కానీ అలా కాదు మాస్టర్, చెయ్యాలి. అట్లయినా భయపడొద్దు. మనం భయపడటానికి వచ్చినాం మా మాస్టర్, మనలోకి మనం ప్రయాణం చేయడానికి వచ్చినాం, మనల్ని మనం ఏందని తెలుసుకోవడానికి వచ్చినాం. ఎందుకంటే నేను ఎవరితో చెప్పట్లే మాస్టర్, నా గురువు గారు పత్రిసారి నాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని, ఈ సత్యది బతికి పునర్జన్మ ఇచ్చిన భాగ్యాన్ని నేను మంచి చేసి నేను ఈ వీడియోలు చేసేంత శక్తి నాకు నా పత్రిసారి ఇచ్చిండు. కాబట్టి నాలాగా మీరు అందరు ధ్యానం చేసి శక్తిని సంపాదించుకొని ఆరోగ్యంగా ఉండాలి. ఏ హాస్పిటల్ పాలు కావద్దు, ఎవ్వరూ ఇంకా హాస్పిటల్ పాలు కావద్దు అనే సంకల్పంతో నాకు సార్ ఇచ్చిన మెసేజ్తో నేను చెప్తాను మాస్టర్. నాకు సార్ ఇదే ఇచ్చాను. ఏ సబ్జెక్ట్ నీకు అవసరం, నీ అనుభవమే నీ సబ్జెక్టు, నీ తొలి శ్వాస ఉన్నంత వరకు నువ్వు చెప్పు అని సార్ నాకు చెప్పింది కాబట్టి చెప్తాను మాస్టర్. అయితే నాడీ మండల శుద్ధి జరిగిందండి. తర్వాత అంతా ఉడవస్తుంది మాస్టర్, నరాలు మొత్తం ఉడవస్తాయి. ఉడవచ్చినాక నొప్పులు బాగా వచ్చి తగ్గుతాయి. ఇక తగ్గినాక మనకి ఏ చలనం లేదు మాస్టర్. ఇక మనల్ని మనం తెలుసుకునే శక్తి మనకు వస్తుంది. మనం ఎందుకు వచ్చాము ఈ భూమి మీదకి, సంసారం, పిల్లలు, ఇదేనా, ఇది కాదు ఇంకోటి ఉంది మనకు అనేది వస్తుంది. ధ్యానం చేస్తే ధైర్యం వస్తుంది మాస్టర్. ధ్యానం చేస్తే ధైర్యం వస్తుంది, ఇంకెక్కడైనా మాట్లాడే ధైర్యం వస్తుంది. ఆనాపానసతి, ముక్కులోన గాలి ముక్తికి మధ్యారని సార్ చెప్పినట్టు మనకు చాలా ముక్తికి ఏ దేవలోకాల దేవతలు మనకి ఎట్లయితే మనం మొక్కితే మనకు వరమిస్తారో అంత శక్తి మనకు ఉంటుంది సార్ మాస్టర్. ధ్యానం చేస్తే చేసి చూడండి మాస్టర్. ధ్యానం చేసితే మనకు మనం తెలుసుకొని మనలోకి మనం ప్రయాణం చేసి మన కుటుంబాన్ని, మన పిల్లలని ధ్యానం చేసి మన కుటుంబం, మన పిల్లల్ని కాపాడుకునేంత శక్తి మనకు వస్తుంది. మనం ఇప్పుడు ఇటు పోదాము, సరే మనకి ఇది కావాలి, పిల్లలు జాబ్ కావాలి, మీరు ధ్యానంలో కూర్చొని తండ్రి నాకు నా కొడుకు జాబ్ కావాలన్నట నిస్వార్థంగా, అది ప్రేమగా నిస్వార్థంగా
కోరుకుంటే అది మీకు తప్పకుండా మీ దగ్గరకు వచ్చేస్తుంది మాస్టర్. అది నేను అనుభవించి కష్టాలు పడి ధ్యానం ద్వారా తెలుసుకున్న ముక్తిని, తెలుసుకున్న అనుభవాలని ప్రతి ఒక్కరికి చేరాలి. ప్రతి ఒక్కరు ధ్యానం చేసి వాళ్ళని తెలుసుకోవాలి. మనం ఎందుకు వచ్చాము, మన జీవితం ఏంటిది, మన సబ్జెక్ట్ ఏంటో తెలుసుకోవాలి అనే సంకల్పంతో మీకు ధ్యానం ఎందుకు చేయాలి అని మీకు చెప్తున్నాం మాస్టర్. ధ్యానం చేసి ఆరోగ్యాలు కాపాడుకొని మనం ఇంకొక 10 మంది చెప్తాం, మరి ధ్యానం చేస్తే బాగుంటుంది, ఆరోగ్యాలు బాగుంటాయి. మన జీవితం మన చేతుల్లోనే, మన ఆరోగ్యం మన చేతుల్లోనే. మనకి ఏ డాక్టరు ఏ మందులు మనకు పనిచేయ ధ్యానం చేస్తే చెయ్యండి అని మనం కూర్చొని చెయ్యండి అని 10 మందికి చెప్పే అంత శక్తి, ఓపిక, తెలివి మనకు వస్తాయి మాస్టర్. మనస వాచ కర్మని నేను అనుభవించి మీకు చెప్తున్నా. ధ్యానం చేస్తే ఎంత బాగుంటుంది. నన్ను చూడండి మాస్టర్, నేను ధ్యానం చేసి ఎంత బాగున్నా, ఎంత మందికి చెప్తున్నా. ధ్యానం స్కూల్కి పోతున్నా, ఎక్కడికైనా చెప్తాను ధ్యానం ఏం చేయాలి అని వాళ్ళ పిల్లలు అడుగుతారు. ఏం లేదు, నన్ను కళ్ళు మూసుకొని కూర్చో, శ్వాసని గమనించు అని చెప్తాను. అంటే శ్వాసని గమనిస్తే 41 రోజు వరకు మీరేందో మీకు తెలుస్తుంది మాస్టర్. నేను మళ్ళీ చెప్తున్నా మాస్టర్, ధ్యాన విధానం ఇది. మనం హాయిగా కూర్చొని కళ్ళు మూసుకొని శ్వాసని గమనిస్తే సాధించలేనిది ఏమీ లేదు మాస్టర్. మనం అన్నీ సాధించుకోవచ్చు. మన ప్రేమతత్వంతో ఉండొచ్చు, ఇంకోళ్ళు ప్రేమించే గుణం ఉండొచ్చు. మన ధ్యానం చేస్తే మనం ఎందుకు వచ్చాము, మనం సేవ చేయాలని ప్రేమతత్వం, దృక్పథం మనకు వస్తుంది మాస్టర్. నెగటివ్ అంతా పోయి మనకి ఇట్లా వస్తుంది మాస్టర్. ఆషామాషిగా రాలేదు మాస్టర్. ప్రతి ఒక్క మాస్టర్లో మనం అందరం ఏదో సాధించడానికి వచ్చినాం. కానీ అది ఎప్పుడు తెలుసుకోవాలి మాస్టర్, ధ్యానం చేసి ధ్యానం ద్వారా మనల్ని మనం తెలుసుకొని మనం 10 మందికి చెప్పేంత శక్తి మనకు వస్తుంది మాస్టర్. ప్లీజ్ మాస్టర్, ధ్యానం చేయండి. ధ్యానం విధానం ఇది, ధ్యానం చేయండి. ఆరోగ్యంగా కాపాడుకుందాం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి మాస్టర్. ప్లీజ్.